ఇక్కడనేమో భేషజాలని అంటున్నారు, మీరేమో నీళ్ళన్నీ పోతున్నాయి అంటారు, అవి మేము వేయలేమంటున్నారు, వేస్తే పోతుంది అంటున్నారు. సో మీరేమో ఏ ధైర్యంతో మేము 50,000 మందితోటి మేము మోటార్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఇవాళ ఇంజనీర్లతో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైందల్లా ఏంటంటే బ్యారేజీలతో సంబంధం లేకుండానే నీళ్లు తీసుకునే వెసులుబాటు స్పష్టంగా ఉంది. మా కవిత్వం కాదు ఇది. తెలంగాణ ఇంజనీర్లు ఎవరైతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినారో వాళ్ళు చెప్తున్నారు బ్రహ్మాండంగా నీళ్లు తీసుకోవచ్చు. గోదావరిలో నీళ్ళు ఇప్పుడే అక్క చెప్పినట్టు గంగపాలైందన్నట్టుగా కిందికి సముద్రంలో వృధాగా పోతున్నాయి. ఇప్పుడు మా అక్క డిమాండ్ చేసింది, నిజంగా రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వచ్చి చూడమనండి, మేడిగడ్డకు రమ్మనండి, వచ్చి చూడమనండి. నిజంగా ఈ ప్రాజెక్టు నిరుపయోగమా ఉపయోగమా, రైతులకు తెలంగాణకు కామధేనువా కల్పతరువా కాదా ఆలోచించమనండి. రాజకీయాలు 6 నెలలు చేయాలి, మిగతా 4.5 ఏళ్ళు ఎలక్షన్లు లేని టైంలో పనిచేయాలి ప్రజల కోసం. ఇప్పుడు అక్క చెప్పిన మాట వాస్తవం. బేసిజం ఎందుకు? సరే కేసీఆర్ కట్టినరు, ఇలా మీరు కాంగ్రెస్ కట్టిన ఎస్ఆర్ఎస్పీని మేము వాడతలేమా? నీళ్ళు రైతులకు ఇస్తలేమా? అందులో నిండిపోతే సిల్ట్ వస్తే తీస్తలేమా? మంచిగా చేస్తలేమా? అంటే ఈ రకమైన బేసిజాలకు పోయి అనవసరపు దీనికి పోయి ఇబ్బంది పడకూడదు. రెండోది, ప్రభుత్వం పరిస్థితి ఎట్లయిందంటే కాంగ్రెస్ పరిస్థితి తేలుగుట్టిన దొంగ లెక్క అయిపోయింది. ఎట్లా అంటే వాళ్ళే అన్నారు ఇదేదో పనికిరాని ప్రాజెక్ట్ అని. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, పంపులు మంచిగానే ఉన్నాయి, ఎత్తిపోయొచ్చు, వాళ్ళకి తెలుసు, ఇంజనీర్లు చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారికి అహం అడ్డం వస్తున్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అహం అడ్డం వస్తున్నది. రైతులు ఎండినా సరే, వాళ్ళు చచ్చినా సరే, వాళ్ళ పంట పొలాలు నాశనమైనా సరే నేను చెప్పిన మాట నిజం కావాలి, నిజమని ప్రజలు భ్రమించాలి అనే ఉద్దేశంతో ఈ దౌర్భాగ్య కక్ష కోసము రైతులను బలి చేస్తారు. రైతులే కాదు, తెలంగాణకు తాగునీటికి కూడా కటకటా అనే పరిస్థితి రేపు రాబోతుంది కదా. కనీసం ఇది మినిమం కూడా దృష్టిలో పెట్టుకుంటలేరు అనుకుంటున్నారా? కేవలం రాజకీయ కక్ష అంటారు. 100% ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ముమ్మాటికి ఇందులో రాజకీయ కక్ష తప్ప ఇంకోటి లేనే లేదు. లేకపోతే మేడిగడ్డను మేడిపండు అన్నారు, మరి ఇలా మేడిగడ్డ నిటారుగా నించుని ఉన్నది. దీనికి చిన్న చిన్న రిపేర్లు చేస్తే అయిపోతుందని మేము మొదటి నుంచి చెప్పినాం. ఒక ఆఫర్ డ్యామ్ కట్టుండ్రి, నీళ్ళని మళ్ళీ ఇచ్చుండ్రి, పంప్ హౌస్లకు నీళ్ళు పోతే ఆడికెళ్ళి పంప్ చేయొచ్చు, బ్యారేజ్లతో సంబంధం లేకుండానే ఆ స్ట్రీమ్ డైవర్ట్ చేస్తే చాలని చెప్పినాం. ఇలా ఇంజనీర్లు కూడా కరెక్ట్గా అదే మాట చెప్పినారు. వాళ్ళు ఇంకో గొప్ప మాట చెప్పినారు ఇవాళ ఇంజనీర్లు. అన్నారంలా సుందిల్లలా మేము ఇదివరకు కూడా చేసినాం, గ్రౌటింగ్ అనేది కొత్తదేం కాదు, ఇది ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధమే లేదు, గ్రౌటింగ్ రెగ్యులర్గా ఓఎన్డీఎంలో భాగంగా చేస్తామని చెప్పినారు. కాబట్టి ఇన్ని తెలుసు, వాస్తవాలు తెలుసు, ఎలక్షన్లు కూడా ఒడిచిపోయినాయి, కావాల్సిన లాభం కూడా వచ్చింది, ఇంకెందుకు ఏడుపు? కేసీఆర్ పరిస్థితి సార్ పట్టించుకోవడం లేదు. మీరేమో అల్టిమేటం జారీ చేసారు, ఒకటి ఏంది 50,000 మేము ఆన్ చేస్తామని. నిజంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారా? అవ్వకపోతే నిజంగా అన్నట్టుగా చేస్తారు. 100% చేస్తాం. ఎందుకంటే మా నాయకుడు సిరిసిల్లలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే చెప్పింది, ఇదేం కొత్త కాదు, బ్యారేజ్లతో నిమిత్తం లేకుండానే నీళ్ళు ఎత్తిపోయవచ్చు అని మా నాయకుడు స్పష్టంగా చెప్పారు. ఇవాళ మేము ఇంజనీర్లతో కలిసిన తర్వాత వారు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి ముమ్మాటికి ప్రభుత్వం 2వ తారీఖు వరకు స్పందించకపోతే తప్పకుండా కన్నెపల్లికి వస్తాం. ఇక్కడికి వచ్చి ఈ గోదావరి నీళ్ళు ఏవైతే సముద్రంలో రోజుకు 70-80 టీఎంసీలు కిందకు వేస్ట్గా పోతున్నాయో వాటిని ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకొని వెంటనే రైతులకు అందించకపోతే ఆ పని మేమే చేసి తప్పకుండా ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. చివరికి ఒక ప్రశ్న, మేము అక్కడ కూడా ఇప్పుడు కన్నపల్లి దగ్గర మేము కూడా మాట్లాడినప్పుడు అధికారులు వాళ్ళు అదే చెప్తారు, లేదు మంచిగా ఉన్నాయి, 17 కూడా పనిచేస్తున్నాయి, ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ట్రయల్ రన్ వేస్తున్నాం, కాకపోతే వాళ్ళు ఎన్డీఎస్టీ వాళ్ళ వల్ల మేము చేయలేక అని వీళ్ళు సాకు ఉంది అనేది ఒకటి చెప్తున్నారు వాళ్ళు చెప్పడం. అయితే ఎన్డీఎస్ఏకు సంబంధమే లేదు. నేను ఒక మాట అడుగుతానండి, పోలవరంలో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది, 5 ఏళ్ళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందా? ఇక్కడ అసలు ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చి కనీసం నీళ్ళలకు కూడా అడుగు పెట్టలేదు, బ్యారేజ్లో కింది కూడా దిగి చూడలేదు. వాళ్ళు ఇష్టమున్న రిపోర్ట్ ఒక్క రోజులు ఇచ్చింది. అంటే మేము అనేది ఏంటంటే కేవలం ఎలక్షన్ ముందు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మీద కోపంతో, కేసీఆర్ మీద కోపంతో ఒక కాకమ్మ కబుర్లు, ఒక స్టోరీ ఒకటి తయారు చేసి ఇడిచిపెట్టిండ్రు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని కక్కలేక మింగలేక తేలుగుట్టిన దొంగ లెక్క ఇవాళ మేడిగడ్డ నిటారుగా నిల్చొని ఉంటే చూసి ఓర్వలేక ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక ఈ వేషం అన్నీ ఇస్తున్నారు. మేడిగడ్డేనా ఇప్పుడు మనం నిల్చున్నది? మేడిగడ్డ కాదా? మీరు ఒక్కసారి చూడండి, ఒకసారి మీ కెమెరాలో చూపెట్టండి. ఇదిగో ఇది మేడిగడ్డ. 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఇవాళ పోతున్నాయి. 10 లక్షల క్యూసెక్కులు అంటే ఒక రోజు దాదాపు 70-80 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. 70-80 టీఎంసీలు అంటే హైదరాబాద్లోకి అర్థమవుతుంది చెప్తున్నా. ఒక టీఎంసీ హుస్సేన్ సాగర్, 70-80 హుస్సేన్ సాగర్ల నీళ్లు కిందికి తగ్గబోతున్నాయి రోజు. వీళ్ళు నీళ్లు పైకి తీసుకపోక ఆడ పైకి పోతేనేమో మిడ్మానేర్ ఎండిపోయి ఉన్నది, ఎల్ఎండి ఎండిపోయి ఉన్నది, కొండపోచమ్మ సాగర్ ఎండిపోయి ఉన్నది, మల్లన్న సాగర్ ఎండిపోయి ఉన్నది, రంగనాయక సాగర్ ఎండిపోయి ఉన్నది, సింగూరు ఎండిపోయింది, నిజాం సాగర్ ఎండిపోయింది, ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవు. 250 టీఎంసీలు అంటే దగ్గర 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఈ నీళ్ళను బ్రహ్మాండంగా ఎత్తిపోస్తే ఇవాళ పైకి నీళ్ళు తీసుకుపోయే వెసులుబాటు ఉండగా అన్ని ఉండగా చేయకపోవడం అంటే దిస్ ఇస్ క్రిమినల్ నెగ్లిజెన్స్, నేరపూరిత నిర్లక్ష్యం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అనే మాట నేను తెలిసే వాడతాను.